హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బోరింగ్ వీడియో. ఈరోజు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఊల్కి లైనింగ్ ఎలా వేయాలో నేర్చేసుకుందాం. దీనికి మనకు కావాల్సినవి ఫస్ట్ నిట్ చేసుకున్న ఊల్ ఐటమ్ ఏదో ఒకటి. నేనైతే ఈరోజు ఒక పర్స్ చేయబోతున్నా. దానికి నాకు కావాల్సినవన్నీ నేను ఫస్ట్ నిట్ చేసుకున్నా. ఒక స్కేల్, ఒక పెన్సిల్, ఒక కట, ఆల్సో ఏ సిజర్. మనకు కావాల్సిన ఐటమ్స్ ఇవి. అండ్ ద స్టార్ ఐటమ్ ఆఫ్ ద షో, లైనింగ్ పేపర్. దీనికి వన్ సైడ్ అడెసివ్ గ్లూ ఉంటుంది, అంటే లైక్ గమ్ వస్తుంది అనమాట ఒక సైడ్. ఇది 2 సైడ్స్ది కూడా దొరుకుతాయి. దీంట్లో మనకి లైనింగ్ ఎంత పీస్ కావాలో అంత డ్రా చేసుకొని కట్ చేసుకుంటాం. ఆ పీసెస్ని మనం ఈ ఊల్ మీద ప్లేస్ చేసి ఐరన్ చేస్తే అవి అలాగే అంటుకుపోతాయి. అప్పుడు దాని మీద ఒక క్లాత్ పెట్టేసి కావాలంటే ఇంకొక లేయర్ కుట్టుకోవచ్చు. స్టార్ట్ చేసేద్దామా? నేనైతే ఆల్రెడీ నాకు కావాల్సిన సైజెస్ అన్నీ డ్రా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ పీసెస్ అన్నీ కట్ చేసేసుకుంటే నాకు కావాల్సిన పీసెస్ వచ్చేస్తాయి. కట్ చేసేసుకొని మళ్ళీ కలుద్దాం. ఇలా అన్నీ మొత్తం కవర్ అయిపోయేలా కాకుండా స్పేస్ ఉండేలాగా ఉండాలి. అప్పుడే ఇంకొక లైనింగ్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఐరన్ ఎలాగో చూయించేనా? మనం బయటకి ఏ సైడ్ కావాలనుకుంటున్నామో ఆ సైడ్ వదిలేసి ఆపోజిట్ సైడ్ లోపలికి వచ్చే సైడ్ పెట్టుకోవాలి. దాని మీద గమ్ ఉండే సైడ్ కొంచెం లైట్లో పెట్టుకొని చూస్తే కనిపిస్తుంది అనమాట. నేను చూసాను ఆల్రెడీ. ఇటు సైడ్ గమ్ ఉంది, చూసారా? షైనింగ్లో కనిపిస్తుంది. ఈ సైడ్ లోపల సైడ్కి వచ్చేలాగా పెట్టుకొని ఇలా ప్లేస్ చేసుకొని కరెక్ట్ ప్లేస్లో ఉందో లేదో చూసుకొని ఐరన్ బాక్స్ పెట్టి ఐరన్ చేసేయడమే. ఎక్కువసేపు చేయకండి, ఏమవుద్దంటే అప్పుడు ఊలిపోతుంది. చూసారా? అంటుకుపోయింది. ఐరన్ ఎలా చేయాలో చూసేసాం కదా. ఇప్పుడు చూడండి, నేను వీటిల్లో ఈ పీస్ని ఐరన్ చేస్తున్నప్పుడు చూసుకోకుండా రివర్స్ సైడ్లో ఐరన్ చేసేసాను. బట్ అదేమీ ఐరన్ బాక్స్కి అంటుకుపోలేదు. జస్ట్ చిన్నగా బ్లేడ్తో అనేస్తే వచ్చేసింది. తర్వాత అది పడేయాలేమో అనుకున్నా, బట్ అవసరం లేదు. మళ్ళీ కరెక్ట్ సైడ్ పెట్టేసి ఐరన్ చేస్తే సరిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా చూసుకోకుండా అలా చేస్తే టెన్షన్ పడకండి. ఇప్పుడు వీటిని అసెంబుల్ చేద్దామా? ఇది బ్యాక్ ప్యానెల్, ఇది కాయిన్ పౌచ్, ఇది మిడిల్ ప్యానెల్, ఇది ఫ్రంట్ ప్యానెల్. క్లోజ్ చేసేసి ఇవి 2 సైడ్ ప్యానెల్స్. ఇది స్టిచ్ చేయడం ఎలాగో ఇంకో వీడియోలో నేర్పిస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బోరింగ్ థింగ్స్ టు డూ.